భలే ఉంది. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ మనీ. ప్రస్తుతం నేను అయితే మనాలిలో ఉన్నా. మనాలి ఎలా రావాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, స్టే ఎలా అనే ప్రతి విషయాన్ని కంప్లీట్గా మీకు చెప్తా. మన 2 తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీకి ట్రైన్స్, ఫ్లైట్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ట్రైన్ టికెట్ అరౌండ్ 700 అలా పడుతుంది స్లీపర్. అండ్ ఫ్లైట్లో రావాలి అనుకుంటే ఫ్లైట్ పిక్ 5000 అలా పడుతుంది. అండ్ మీరు ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అనే దగ్గరికి అయితే మీరు రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అయితే డైలీ ఢిల్లీ టు మనాలి బస్సెస్ అయితే ఉంటాయి. బస్సెస్ అరౌండ్ మీకు 700 నుంచి 2000 వరకు అయితే ప్రైజెస్ ఉంటాయి. రేటింగ్ బాగున్న బస్సుని చూస్ చేసుకొని బుక్ చేసుకోండి. మీరు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనాలి రీచ్ అయిపోతారు. ఇంకా మనాలి రీచ్ అయిపోయిన తర్వాత స్టే ఏం చేయాలి అనే విషయానికి వస్తే, స్టే మీరు మాల్ రోడ్ దగ్గరలోనైతే తీసుకోండి. మీ స్టాప్ కూడా మాల్ రోడ్ దగ్గరలోనే తీస్తారు. మాల్ రోడ్ దగ్గరలో ఒక మంచి హోటల్ ఏదైనా ఉంటే తీసుకోండి. హోటల్స్ మీకు అరౌండ్ 700 నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయి. నాదైతే 1000 రూపీస్ తీసుకున్నారు. అండ్ మీరు హీటర్ కూడా తీసుకోండి. హీటర్ మీకు అరౌండ్ 400 ఎంతో పడుతుంది. ఫుడ్ విషయానికి వస్తే మోస్ట్లీ హోటల్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ మాత్రం మీరు బయటే చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనాలిలో మాత్రం మీరు బార్గెన్ చేయగలగాలి. బార్గెన్ చేయగలిగితేనే ఏదైనా మనకి తగ్గుతుంది, లేదంటే వాళ్ళు చెప్పిన ప్రైస్కే కొనుక్కోవాల్సి వస్తుంది. మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి బైక్ రెంటల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. స్కూటీ అరౌండ్ 500 అలా పడుతుంది. 1000 రూపీస్ ఏమో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఇంకా పెద్ద బైక్స్ ఏం తీసుకున్నా సరే 1000 రూపీస్ బైక్ పడుతుంది. 2000 రూపీస్ ఏమో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మీరు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత మీ అమౌంట్, మీ సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనే విషయానికి వస్తే, డే 1 మీరు చూడవలసింది హిడింబా టెంపుల్, మను టెంపుల్, వశిష్ఠ టెంపుల్, వన్ విహార్, ఓల్డ్ మనాలి, మాల్ రోడ్. డే 2 మీరు చూడవలసింది సోలంగ్ వ్యాలీ, అటల్ టనల్, జోగిని వాటర్ ఫాల్స్, సిస్సు సైట్ సీయింగ్ అండ్ రౌతంగ్ పాస్. డే 3 మీరు చూడవలసింది కుల్లు మనాలి, రివర్ రాఫ్టింగ్, కోసల్, పార్వతి వ్యాలీ, మణికరణ్ అండ్ తోష్ విలేజ్. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇదే మన బాల్కనీ. ఇప్పుడు నేను హిడింబాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇది వెళ్ళే దారిలో అయితే ఉంది. ఇదే బీచ్ రివర్. మనాలిలో తప్పకుండా చూడవలసిన టెంపుల్ ఈ హిడింబాదేవి టెంపుల్. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ టెంపుల్ ఇక్కడ ప్రజలందరికీ చాలా స్పెషల్ అంట. ఈ హిడింబాదేవి టెంపుల్ని డుంగ్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. వింటర్ సీజన్స్లో అయితే ఈ టెంపుల్ మంచుతో కప్పబడి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ పక్కనే వన్ విహార్ కూడా ఉంటుంది. ఇదే మను టెంపుల్. ఇది ఓల్డ్ మనాలిలో అయితే ఉంటుంది. దీని కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్గా వుడ్తోనే ఉంటుంది. ఇప్పుడు మనం సిస్సుకి అయితే స్టార్ట్ అయ్యాం. మనం వెళ్ళే దారిలోనే సోలంగ్ వ్యాలీ, అటల్ టనల్ కూడా ఉంటాయి. నేను వెళ్ళే దారిలో తీసి ప్లాన్స్ అయితే కనిపించాయి. వితౌట్ వీడియో 300, విత్ వీడియో 450 అంట. బార్గెన్ చేసే 350కి తీసుకెళ్తా అన్నాడు విత్ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే పల్సన్ బ్రిడ్జ్. ఇది మనాలి నుంచి రౌతంగ్ పాస్ వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇది మనాలి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ మంచు కొండల మధ్యలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి.
వరల్డ్స్ లార్జెస్ట్ హైవే టనల్ మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తుంది అటల్ టనల్. ఇది దాదాపు 9 కిలోమీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పుతో ఈ టన్నల్ ఉంటుంది. ఈ టన్నల్ 2010లో స్టార్ట్ అయ్యి 2020కి దాదాపు 10 సంవత్సరాల పాటు దీని కన్స్ట్రక్షన్ అయితే కొనసాగింది. ఆఖరికి 2020లో ఇప్పటి మన ప్రధాని మోడీ గారు అయితే ఈ టనల్ని ప్రారంభించారు. దీన్ని మొదట్లో రోహతంగ్ టనల్ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ గారి పేరుతో అటల్ టనల్ అని పిలుస్తున్నారు. ఈ టనల్లో ప్రతి 60 మీటర్లకి ఓ సీసీ కెమెరా, అలానే ప్రతి 500 మీటర్లకి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్తో ఈ టనల్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను సిస్సుకి అయితే వెళ్తున్నాను. అక్కడ యాక్టివిటీస్ అయితే ఏముండవు, కానీ మౌంటైన్ వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అలా ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత సోలంగ్ వ్యాలీకి అయితే తిరిగి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ మనం సోలంగ్ వ్యాలీకి అయితే వచ్చేసాం. సోలంగ్ వ్యాలీ యాక్టివిటీస్కి చాలా ఫేమస్. ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అదే స్నో స్కూటరు 700 అయితే ఛార్జ్ చేస్తున్నారు, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది. పారాగ్లైడింగ్ మాత్రం మీరు చేయాలనుకుంటే ఇక్కడ వద్దు, కుల్లులో చేయండి. కుల్లులో చాలా బాగుంటుంది. ఇక్కడ 3000 ఛార్జ్ చేస్తున్నారు, కానీ పెద్ద హైట్ అయితే తీసుకెళ్ళట్లేదు. కుల్లులో అయితే చాలా బాగుంటుంది. మాట్లాడితే కుల్లులో 2500కి తీసుకెళ్తారు విత్ వీడియో. అలానే స్కేయింగ్ అయితే 400 రూపీస్ అంట. ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు అంజనీ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ మనాలి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇదే అంజనీ మహాదేవుని టెంపుల్. నార్మల్ డేస్లో ఇలా ఉండే ఈ టెంపుల్ వింటర్ సీజన్స్లో మాత్రం ఇలా మారుతుంది. ఈ లింగానికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, కింద నుంచి అయితే షూ ఎలా లేదు, అక్కడ నుంచి వితౌట్ షూలోనే రావాలి. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఓకే పర్లేదు అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము కుల్లుకి స్టార్ట్ అయ్యాం. అది మనాలి నుంచి 1 అవర్ అయితే పడుతుంది. మనం వెళ్ళే దారిలోనే రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది. అక్కడే మనం రివర్ రాఫ్టింగ్ కూడా చేయాలి. అలానే మనకి కోసల్, మణికరణ్, పార్వతి వ్యాలీ కూడా ఈ రూట్లోనే ఉంటాయి. ఇప్పుడైతే రివర్ రాఫ్టింగ్కి వచ్చాం. వీళ్ళు 1500 అయితే చెప్తున్నారు. మీరు మాట్లాడితే ఇంకా తగ్గుతుంది, బార్గెన్ అయితే చేస్తే ఇంకా తగ్గిస్తారు. దీని తర్వాత అయితే మీరు కోసల్, పార్వతి వ్యాలీ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే వెళ్ళలేదు, రోడ్ బ్లాక్ అయిందని చెప్పి. మేము డైరెక్ట్ కుల్లుకి అయితే వెళ్ళిపోయాం. నేను ఇప్పుడు కుల్లులో అయితే ఉన్నాను. పారాగ్లైడింగ్ చేయడానికి వచ్చాము. 3000 అయితే చెప్తున్నారు పర్ పర్సన్కి. బార్గెన్ చేసి 2000కి తీసుకెళ్తా అన్నారు విత్ వీడియో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye.